ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న ప్రభుత్వం కనీస వ్యవసాయ ప్రణాళిక ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందని, ఇప్పటికైనా తక్షణమే వ్యవసాయ ప్రణాళిక ప్రకటించి యాసంగి సీజన్ రైతుల వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన బేషరతుగా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య ఎంసీపీఐయు ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్త సమావేశం హన్మకొండ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ రెడ్డి హంసారెడ్డి అధ్యక్షతన నర్సంపేటలోని ఓంకార్ భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడడం జరిగింది. అందుబాటులో తీసుకురండి, బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించండి. ఈ రోజు రైతులకు ఎంత కావాలో అంత రుణం ఈరోజు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా ఈరోజు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పేసి మేము ఎంసీపీఐగా డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రైతాంగం అంతా కూడా ఈరోజు వర్షాలు పడుతున్నటువంటి దాంతో విత్తనాలు విత్తడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఆటంకంగా ఉంది అని చెప్పేసి అంటే ఈరోజు నకిలీ విత్తనాలు బజార్లో ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతున్నారని చెప్పేసి మీడియాలో కోకొల్లలుగా వస్తూ ఉన్నది. కాబట్టి దాని మీద కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కల్తీ విత్తనాలు ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా వ్యవసాయ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో రైతాంగం నష్టపోకుండా చూడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఈరోజు రైతులకు ఎలాంటి హాని జరిగినా కూడా వాళ్ళకి అండగా ఎంసీపీఐయుగా అదేవిధంగా ఏఐకేఎఫ్గా అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతులకు సంబంధించిన భూ సమస్యలను కానీ, అదేవిధంగా రుణాల సమస్యను కానీ, అదేవిధంగా ప్రస్తుతం యాసింగ్లో పండినటువంటి రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కానీ సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.